ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందు ఉన్న హరిశంకర్ గారికి వచ్చిన తర్వాత హరిశంకర్ గారికి ఉన్న వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? భయం ఉండదు ఇండస్ట్రీకి రాకముందు బాగా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ భయం పోయింది. మెయిన్ చాలా భయపడే ఉన్నాను పరిస్థితులకి, వాళ్ళకి అదేంటి ఇదేంటి అని. అండ్ ఇండస్ట్రీ నేర్పినంత లౌక్యం ఎస్పెషల్లీ నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారండి. నాకు ఇది కేవలం ఇది ఆ ఇండస్ట్రీ అలా ఉంటుందని చెప్పాలని ఉద్దేశం కాదు. నా పరిధిలో నా అనుభవంలో నాకైనా మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా హై పొజిషన్లో ఉన్నారు. ఒక ఫ్రెండ్ వైస్ ప్రెసిడెంట్, ఇంకో ఫ్రెండ్ DBSలో, సింగపూర్లో, US చాలామంది ఉన్నారు. వాళ్ళు మారుతుంటే బయటకు వచ్చి మారుతున్నప్పుడు, బయటకు ఎక్కడైనా హాలిడేకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళ బిహేవియర్ వెళ్ళిన మారుతుంటే ఇంత పిచ్చడు వెంటనే ఏమాత్రం తెలియదే నీకు అని నేను చెప్పిన సందర్భాలు ఒక 100 ఉంటాయి. ఓకే, ఎక్కడన్నా ఒక వస్తువు బార్గెన్ చేసినా లేదా ఎవరితో మాట్లాడినా వాళ్ళు వండర్ అయిపోతుంటారు. చిన్న చిన్న విషయాలు, ఒకవేళ రిజర్వేషన్ లేకపోయినా హోటల్ రూమ్ బుక్ చేసినా, ఎవరైనా మాట్లాడి కొంచెం కన్విన్స్ చేసినా, అరే ఎలా చేసావు అని వండర్ అయిపోతుంటారు. ఇది మినిమం నెసెసిటీ కదరా, ఈ మాత్రం ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు ఏంటి అని. తర్వాత నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా సినిమా తల్లికి చేతులెత్తి మొక్కాలి. ఇక్కడ మనం ఏం సంపాదిస్తాం, ఏం పోగొట్టుకుంటాం అనేది పక్కన పెడితే, సినిమా నేర్పే లౌక్యం ఈ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ నేర్పదు. ఇక్కడ ఉన్న లౌక్యం, ఇక్కడున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇక్కడున్న కసి, ఇక్కడున్న డిసిప్లిన్. షూటింగ్ లేకపోతే నాకు తెలిసి చాలామంది ఎవ్వరు 7 కానీ 8 కానీ లేవరు. షూటింగ్ ఉంటే అసలు 4 తర్వాత నిద్ర పట్టదు. సో ఇక్కడ ఉన్న డిసిప్లిన్ బేసిక్గా, ఇక్కడ ఉన్న లౌక్యం, ఇక్కడ అంటే ఇప్పుడు ఒక 10 కోట్లు తీసుకున్న హీరో లెఫ్ట్ సైడ్ కూర్చుంటే ఒక 100 రూపాయలు తీసుకున్న లైట్ మ్యాన్తో ఇక్కడ ఉంటాడు. మనం ఇతనితో మాట్లాడుతుంటాం, ఇతనితో పని చేయించుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ అమేజింగ్ వర్కింగ్ యాంబియన్స్ ఇది ఇంకా ఇండస్ట్రీ నేర్పింది అంతే. ఇండస్ట్రీ నేర్పిన దానికి అంటే ఇండస్ట్రీ నాకు ఇచ్చిన సక్సెస్కి, నాకు ఇచ్చిన ఫేమ్కి, నాకు ఇచ్చిన డబ్బుకి ఎంత రుణపడి ఉన్నానో, సినిమా ఇండస్ట్రీ నేర్పించిన లౌక్యానికి, సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ధైర్యానికి, సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన జీవితం పట్ల ఉన్న దృక్పథానికి, సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన దృక్పథానికి నేను అంత రుణపడి ఉంటాను నిజంగా. మామూలు వ్యక్తులతో ఇంటరాక్షన్స్ ఉండవు ఇక్కడ. ఇట్ షార్పెన్స్ యువర్ బ్రెయిన్, ఇట్ ఎడ్యుకేట్స్ యువర్ బ్రెయిన్, ఇట్ ఎక్సర్సైజెస్ యువర్ బ్రెయిన్. మీ థాట్ ప్రాసెసే మారిపోద్ది. రైట్ ఫ్రమ్ ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఒక ప్రొడ్యూసర్ వరకు ఒక్కొక్కళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు వచ్చే అనుభవాలు ప్రైజ్లెస్ అండి. నిజంగా అండి, అబ్సల్యూట్లీ. అంటే తనికెళ్ళ భరణి గారితో పరిచయం ఎలా మీకు? అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ అంతే కదా. ప్లస్ ఆయనకి నాటకాలు అంటే చాలా ఇష్టం. ఇలా BHLలో ఆయనకి నాకు తెలిసిన కామన్ ఆర్టిస్టులు ఉన్నారు. వీడే సినిమాకి నేను ఫస్ట్ అసోసియేట్ చేసినప్పుడు ఆయన డైలాగ్ చెప్పినప్పుడు నేనే ఇష్టపడ్డాను. యాక్చువల్ దానికంటే ముందు నేనే ఇష్టపడ్డాను చెప్పినప్పుడు ఆయన ఒక చిన్న క్యారెక్టర్కి నేను డైలాగ్ చెప్పాను. అప్పుడు మా పరిచయం అక్కడి నుంచి గబ్బర్ సింగ్లో ఎక్కువ రోజులు కలిసి చేసాము. ఆ తర్వాత డీజేలో ఎక్కువ రోజులు కలిసి చేసాము. ఇంకా అనుబంధం అనేది అలా 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 బాబాయ్ అంటే ఎరా అని ఆయన ఏరా అన్నప్పుడు వచ్చే ఆనందం అది వర్ణనాతీతం. అంటే అందులో నేను డైరెక్టర్ని రా అంటున్నాను, లేకపోతే వీడిని అనాలి అను అలా ఉండదు. అతను ఆయన అంటే గుండెలో ప్రేమంతతో పలకరిస్తాడు. ప్రేమ మొత్తం ఆ పలకరింపులో ఉంటుంది. సో ఆయనతో డిస్కషన్స్, అసలు ఆయనతో ఇంటరాక్షను, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళిద్దరితో ఏ సెకండ్ కూడా బోర్ కొట్టదు. అంటే నేను నా ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువగా వీళ్ళిద్దరితో గడపడానికి ఇష్టపడతాను. వాళ్ళు నాకంటే చాలా పెద్ద అయినా మేము వేసుకునే జోక్స్ కానీ, మేము మాట్లాడుకునే పద్ధతి కానీ అసలు బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంది. వరుసగా నేను బాబాయ్ అని పిలిచిన బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంది. విశ్వనాథ్ సత్యనారాయణ దగ్గర నుంచి విశ్వ వరకు అందరి మీద జోకులు వేసుకుంటాం. తనికెళ్ళ భరణి గారు, నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో ఐ డ్రీమ్ వేరే వాళ్ళది ఒక షార్ట్ ఫిల్మ్లో చేసామండి. అప్పుడే నాకు పరిచయం, ఒక 2 years అవుతుంది. ఆయన ఒకటే అన్నారు, చాలా న్యాచురల్గా ఒక సీన్లో ఎడవడానికి మన ఆర్టిఫిషియల్గా కళ్ళలో వేస్తాం గ్లిజరిన్, సారీ ఏమనుకోవద్దు, నాకు కొన్ని సినిమాలు కొత్త అందుకని, అది లేకుండా నువ్వు న్యాచురల్గా చేసేస్తావు, సో ఎందుకు ట్రై చేయకూడదు, చెయ్యి అని చెప్పని అన్నారు. తర్వాత అలాగే మీకు పరిచయం చేయడం జరిగింది. ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్ అండి. అయ్యో బలేవరండి. అంటే మీ భాష బాగుంటుంది. నేను ఫుల్గా ఎప్పుడు ఇంటర్వ్యూలు చూడలేదు, బట్ మీరు IAS ఆఫీసర్స్ని IPS ఆఫీసర్ని ఎక్కువ చేస్తారు. అప్పుడు చూశాను మీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఫ్లూయెంట్ అండ్ యూఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. సో డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కువ కంటెంట్ బేస్డ్ వస్తున్నాయి కాబట్టి నాట్ ఓన్లీ సినిమాలు అండి, మీరు వెబ్ సిరీస్ అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. తప్పకుండా సార్, తప్పకుండా.
ఇంకొకటి మీరేమనుకోకపోతే, నేను ఏమనుకోనండి. మీది లవ్ మ్యారేజ్ అని చెప్పని విన్నాను. అవునండి. ఇంకోటి ఏంటంటే తప్పు అందరూ చేస్తారు కదా, అందరూ తప్పు చేసేవాళ్ళే కదా. అంటే మ్యారేజ్ చేయడం తప్పండి, చేసుకోవడం తప్ప. సార్ అన్యాయం అసలు నిజంగా. అదే నేను అదే అంటున్నా, మ్యారేజ్ చేసుకోవడం అన్యాయం అని అంటున్నాను. అది కూడా ఏంటి, నెట్లో చూసి ఫేస్బుక్లో చూసి చూడకుండా ప్రేమించారు, తర్వాత వెంటపడి సినిమాటిక్ లానే పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి వెంటపడి పెళ్లి చేస్తాను, ఏం కాదండి. మీ మిస్సెస్ వింటారు, డెఫినెట్ చూస్తారు, అన్నీ చూస్తారు. బేసిక్గా నిజం చెప్పండి. బయట ఒకసారి కలుసుకున్నాము, తన కెనడాలో ఉంటారు, పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. ఓకే. కలుసుకున్న తర్వాత అది యాదృచ్ఛికమా విద్య తెలియదు నాకు. బయట పరిచయం అయిన అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయింది. మళ్ళీ ఆన్లైన్లో మామూలుగా వేరే పరిచయం అయినప్పుడు అక్కడ మాట్లాడమాట, అవును కలిసింది నువ్వేనంటే నువ్వేననుకొని మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి అంటే తనకి 18-19 ఇయర్స్ నుంచి నేను పరిచయం. ఇంకా తన లైఫ్లో అప్పుడే తన 18-19లో నేను పరిచయం కాబట్టి ఇంకా తన లైఫ్లో ఇంకా నేనే హీరో, నేనే విలన్, నేనే అన్నీ, ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ నేనే. సో తన సైడ్ నుంచి మరి వెంటబడి ఎందుకు అలా వెంటబడి పెళ్లి చేసుకున్నాం మనం అడుగుతున్నాం మా వైఫ్ని. సో బ్రహ్మాండంగా సినిమాలాగా తను లవ్ మ్యారేజ్, తను లవ్ చేస్తే నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఆ టైప్ అనమాట. యాక్చువల్గా మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు వద్దంటానంటే తప్పు నాదే ఉంటుందండి ఎప్పుడు. మా ఇద్దరు విషయంలో ఎప్పుడు తప్పు నాదే. షీఈ్ ఆల్వేస్ రైట్, షీఈ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. షీఈ్ పర్ఫెక్ట్. ఐ కాంట్ రైజ్ మై ఫింగర్. షీఈ్ ద బెస్ట్ వైఫ్, బెస్ట్ దాని ఏమంటారు డాటర్ ఇన్ లా, అన్నిట్లలో షీఈ్ ద బెస్ట్. అంటే తను క్లినికల్ సైకాలజీ చేసింది, ఆటిజం ఉన్న కిడ్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది తను. యాక్చువల్గా సినిమా అంటే జీరో నాలెడ్జ్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సినిమా గోల లేదు అస్సలు. నా సినిమాలు తప్ప ఏమన్నా తనకి ఏమన్నా మామూలుగా టామ్ అండ్ జెర్రీ, మినియన్స్, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు చూస్తున్నాయి. ఫ్రెండ్స్ ఎక్కువగా అవి చూస్తుంటుంది. సో తనకి నాకు సినిమా అనేది ఎప్పుడు టాపిక్ అవ్వలేదు. సో సినిమా కాకుండా నేను అసలు డైరెక్టర్ అవ్వకముందు నుంచే నన్ను ఇష్టపడుతూ, కేవలం అంటే నా టాలెంట్ని కాకుండా ఒక ఇండివిజువల్ వ్యక్తిగా నన్ను ఇష్టపడింది అన్న దాంట్లో నేను అలా ఒక తప్పు జరిగిపోయింది. మీ నోటి నుంచి పెళ్ళి తప్ప అనేది మీరు కూడా ఎలా అంటారు? 100%. అంటే వైఫ్కి హస్బెండ్ ఇవ్వాల్సినంత టైం ఖచ్చితంగా ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడే, పిల్లలకి రెడీ అయినప్పుడే. మనం ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు నా ఐఎమ్ రెడీ, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎ బేబీ అన్నప్పుడే పిల్లలకి వెళ్తారు కదా. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు కూడా మ్యారేజ్కి రెడీ అయినప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి. నేను చాలా కష్టపెట్టాను, నాకు సక్సెస్ ఇమ్మీడియట్గా రాక, తనకి ఫైనాన్షియల్గా తన కెనడాలో చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో తర్వాత అనిపించింది, అంటే వెన్ యు ఆర్ నాట్ కంప్లీట్ హస్బెండ్, వెన్ యు ఆర్ నాట్ ఇంత అంటే ఒక 100% భర్త పాత్రకి నువ్వు రెడీగా లేనప్పుడు యూ షుడెంట్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇంకొక పర్సన్ యొక్క ఫ్రీడమ్ని, ఇంకొక పర్సన్ యొక్క లైఫ్ని ఇంటర్ఫేర్ చేసే హక్కు మనకు లేదేమో అనిపించింది. ఎస్పెషల్ సినిమా ఇండస్ట్రీలో అవుట్డోర్స్కి వెళ్తుంటాం ఎక్కువగా. మార్నింగ్ 4 o'clock వెళ్తే నైట్ షూటింగ్ అయిపోయి 11 to 12 ఎప్పుడో వస్తాము, సరిగ్గా టైం స్పెండ్ చేయము, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డెఫినెట్గా. సో అలాంటప్పుడు మేబీ ఒక పరిమితులు లేకుండా ఎదగాలి, ఏ బాండ్స్ ఏ ట్యాగ్స్ పెట్టుకోవద్దు అనుకునే వాళ్ళకి మ్యారేజ్ కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్, అంతే. డైరెక్టర్ కాకపోయి రైటర్ కాకపోయి అసలు ఊహించుకోలేదు ప్లీజ్, అసలు ఆ పదం కూడా అది ఊహించుకోలేదు నేను. భయం వేస్తుంది నాకు, ప్లీజ్ డైరెక్టర్ కాకపోయి ఉంటే అంటే అనేదాన్ని అసలు నేను ఆ థాట్నే నేను ఏ జాబ్కి ఎప్పుడు అప్లై చేయలేదు. ట్యూషన్లు చెప్పుకుంటే ఉండేవాడిని తప్ప అస్సలు ఎప్పుడు అనుకోలేదు. మేబీ అంటే వాల్మీకిలో డైలాగ్ ఉంటుంది, నువ్వు చెప్పిన మాట వినట్లేదు, ఇంత చదువుకున్నావు, ఇలా అందరితో గొడవలు పెట్టుకుని ఇలా బయటకు వచ్చేస్తే తర్వాత స్క్రిప్ట్లో లెంత్లో తీసేసాం, బయటకు వెళ్ళి కప్పులు కడుక్కుంటూ బతుకోవాలరా అనే ఒక డైలాగ్ అంటాడు ఫాదర్. అన్నప్పుడు అదొక ఏట డైలాగ్, కప్పులు కడుగుతాను అన్న, బట్ కప్పులు కూడా ఇండస్ట్రీలో కడుగుతాను, అప్పుడు కూడా షూటింగ్ చూడొచ్చు అని అంటాడు ఆ వ్యక్తి. దట్ ఈజ్ మీ. సినిమా ఇండస్ట్రీలో సినిమా కోసం పనిచేసేవాడు, ఒకవేళ నేను డైరెక్టర్గా రైటర్గా పనికి రాకపోతే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్న వాళ్ళకి టీలు కాఫీలు అందించినా పర్లేదు, ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాను ఇండస్ట్రీకి. మొత్తానికి అక్కడే ఉండాలి. ఇక క్వశ్చనే లేదు ఇక్కడ ఆ విషయంలో అయితే, అసలు అది ఫిక్స్ అయ్యి వచ్చానండి.